మన ప్రభు అయిన యేసుక్రీస్తు పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానంలో వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘములకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానం, ఆయన మందిరంలో ఉండే దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమె ఉదయకాల వాక్య ధ్యానం ద్వితీయోపదేశ కాండము 5వ అధ్యాయము 5వ వచనము ధ్యానం చేసుకుందాం. కనుక యెహోవా మాట మీకు తెలియజేయుటకు నేను యెహోవాకును మీకును మధ్య నిలిచి ఉండగా యెహోవా ఈలాగున సెలవిచ్చెను. మోషే ఇశ్రాయేలందరిని పిలిపించి, ఇశ్రాయేలులారా, నేను మీ వినికిడిలో చెప్పుచున్న కట్టడలను, విధులను వాటిని నేర్చుకుని వాటిని అనుసరించి నడువుడి. 4వ వచనంలో యెహోవా ఆ కొండ మీద అగ్ని మధ్య నుండి ముఖాముఖిగా మీతో మాట్లాడగా మీరు అగ్నికి భయపడి ఆ కొండ ఎక్కలేదు. కనుక మీకును దేవునికి మధ్య నేను నిలిచి దేవుడు మీకు ఆజ్ఞాపించిన ఆజ్ఞలను, కట్టడలను, విధులను మీకు తెలియజేయచ్చు ఉన్నాను. ఆయన నాకు తెలియజేసిన మాటలను నేను మీకు తెలియజేయచ్చు ఉన్నాను. కాబట్టి మన క్రైస్తవ సమాజంలోను, సంఘంలోను దేవుడి సేవకులుగా ఏర్పరచుకున్న కాపరులు దేవునికి, విశ్వాసులకు మధ్యవర్తులుగా ఉంటారు. దేవుడు ఏదైనా మాట్లాడాలి అంటే తన వాక్యం ద్వారా, తన సేవకుల ద్వారా మాట్లాడాలి. దాన్ని మనం నమ్మినప్పుడు దేవుడు నేరుగా, సూటిగా, ఖచ్చితంగా నాతో మాట్లాడుతూ ఉన్నాడని నీవు నమ్మినప్పుడు ఆ వాక్యములోని భావము నువ్వు గ్రహిస్తావు. ఆ వాక్యం యొక్క తాత్పర్యమును నువ్వు గ్రహించి దేవుడు ఏ విషయంలో నన్ను సరిదిద్దడానికి ఈ మాటలు మాట్లాడుతూ ఉన్నాడో, ఇశ్రాయేలీయులకు పాపం ఏమిటో తెలియచేయడానికి 10 ఆజ్ఞలను దేవుడు మోషే ద్వారా వారికి అనుగ్రహించాడు. ఆయన వారు దేవుని స్వరం విన్నప్పుడు ఎందుకు మోషే ద్వారా అనుగ్రహించాడంటే 22వ వచనం 5వ అధ్యాయంలో ఈ మాటలు యెహోవా ఆ పర్వతం మీద అగ్నిమేఘ గాఢాంధకారు మధ్య గొప్ప స్వరముతో మీ సమాజం అందరూ చెప్పి 2 రాతి పలకలను మీద వాటిని రాసి నాకు ఇచ్చాను. ఆయన మరి ఏమీ చెప్పలేదు. ఈ 10 ఆజ్ఞలు తప్ప ఏమీ చెప్పలేదు. దేవుడు కూడా మన జీవితంలో మనకు అవసరమైన వాటిని, మన ఆత్మీయ అవసరతను బట్టి ఆయన మనతో మాట్లాడతాడు. మన ఆత్మీయంగా ఎదగటానికి, మనం ఆయన నామందు పరిపూర్ణమైన విశ్వాసం ఉంచడానికి, ఆయనకు భయపడి నేర్చుకోవటానికి, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండటానికి, ఆయన నామములు మాత్రమే ఆశ్రయించడానికి, ఆయన మనకు ఆత్మీయముగా ఆయన సన్నిధిలో నిలిచినకు యోగ్యముగా ఉండటానికి యోగ్యమైన వాటిని, ఆయన మనకు అవసరమైన వాటిని మాత్రమే మరి ఏమీ మాట్లాడు. వేరే విషయాల గురించి ఆయన మాట్లాడు. కేవలము ఆ సమయంలో ఇశ్రాయేలీయులకు పాపం అనగా ఏంటో తెలియచేయటానికి, ధర్మశాస్త్రము పాపం అనగా ఏంటో తెలియజేయబడుతుందని రోమపత్రిక 3వ అధ్యాయం 20, 21, 22 వచనాల్లో రాయబడింది. ఆ పాపం ఏమిటో నరహత్య చేయవద్దు, దొంగిలవద్దు, వ్యభిచరింపవద్దు, నీ పొరుగు వారిని ఏది ఆశింపకూడదు, నీ తల్లిదండ్రులు సమ్మానించాలి, నేను తప్ప వేరొక దేవుడు నీకు ఉండకూడదు. ఇవన్నీ వారు ఎరుగక నాట్యమాడుతూ వారు పాపం చేయుచున్నందున వారి హృదయాంతరంగంలో ఎరిగి దేవుడు పరిశీలించి వారు తప్పిపోవారుగా ఉన్నారు, తొట్టిల్లువారుగా ఉన్నారు, మాటి మాటికి నన్ను సంతాపం పుట్టించేవారుగా ఉన్నారు. వారు పాపమును ఎరుగకయే, పాపం ఏమిటి తెలియకే ఆ పాపం చేస్తున్నారు. కాబట్టి వారికి అవసరమై ఉన్న ప్రజాజ్ఞానం తప్ప మరి ఏమీ వారికి చెప్పలేదు. ఆ తరువాత 5వ అధ్యాయము 24 వచనం, మన దేవుడైన యెహోవా తన ఘనతను, మహాత్మ్యమును మీకు చూపించిన అగ్ని మధ్య నుండి ఆయన తన స్వరము వింటిమి. దేవుడు నరులతో మాట్లాడని వారు బ్రతుకుదురని నేను తెలుసుకున్నాము. ఎవడనూ ఎప్పుడు దేవుడిని చూచి ఉండలేదు. ఆయన స్వరము ప్రభావం గల స్వరం అని 29వ కీర్తనలో రాయబడి ఉన్నది. ఆ స్వరమును వినటకు శక్తి లేనివారుగా ఉన్నారు. ఆయన అగ్ని మధ్య నుండి ఆయన స్వరము మనం వింటిమి అంటున్నాడు. ఆ తర్వాత 25వ వచనం, కాబట్టి మేము చావనేయాలి, ఈ గొప్ప అగ్ని మమ్మల్ని దహించును, మేము మన దేవుడైన యెహోవా స్వరముకి విన్నెడల చనిపోదు. మావలే సమస్త శరీరంలో మరి ఎవడు సజీవుడైన దేవుని స్వరము అగ్ని మధ్య నుండి పలుకుట బ్రతికను. నీవే సమీపించి మన దేవుడైన యెహోవా చెప్పినది యావత్తు వినుము. అప్పుడు మన దేవుడైన యెహోవా నీతో చెప్పినది యావత్తు నీవే మాతో చెప్పిన ఎడల మేము విని దాన్ని గైకొందుమని చెప్పిరి. మీరు నాతో మాట్లాడుతున్న యెహోవా మీ మాటలు వినను. అప్పుడు యెహోవా నాతో ఎలాగో సెలవిచ్చాను, ఈ జనులు నీతో చెప్పిన మాటలు నేను విని ఉన్నాను,
వారు చెప్పినదంతా మంచిది, వారికిని వారి సంతానముకును నిత్యము క్షేమము కలిగినట్లు వారు నా యందు భయభక్తులు కలిగిన ఆజ్ఞలను అనుసరించిన వారికి ఉండిన మేలు అని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి దేవుని సేవకుడిగా మోషే కేవలము మధ్యవర్తిగా దేవుని మాటలు వారికి ప్రకటించటం మాత్రమే కాక, వారు తొలగిపోయినప్పుడు, తొట్టిల్లిపోయినప్పుడు, వారు దేవుని ఆజ్ఞలను గైకొనక పాపము చేసి దేవునికి విరోధంగా ఉండినప్పుడు దేవునికి మోషే ఇశ్రాయేలు పక్షంగా ప్రార్థన చేస్తారు. ఎందుకంటే యెహోవా దేవుడు ద్వితీయోపదేశకాండం 9వ అధ్యాయంలో మోషే ద్వారా ఈ మాట చెప్తూ ఉన్నాడు. 34వ వచనం, 24వ వచనం, నేను మిమ్మల్ని ఎరిగిన దినం మొదలుకొని మీరు యెహోవా మీద తిరుగుబాటు చేయించున్నారు కాగా, నేను మునుపు సాగిలపడినట్లు యెహోవా సన్నిధిని 40 పగుళ్ళు 40 రాత్రులు సాగిలపడితే యెహోవా మిమ్మల్ని నశింప చేసేదని అనగా, నేను యెహోవాను ప్రార్థించు ఇలాగూ చెప్పి తిని. కాబట్టి ఆ కాలంలో దేవుడైన యెహోవా ఇశ్రాయేలీయుల పక్షముగా నేను నీ మాటను అంగీకరించి నీ ప్రార్థన ఆలకిస్తున్నానని చెప్పి, నీ మాటను బట్టి వారిని క్షమిస్తున్నానని చెప్పి నిర్గమాకాండం 33వ అధ్యాయంలో దేవుడు ఇలా సెలవిస్తాడు. నిర్గమాకాండము 33వ అధ్యాయంలో, నీవు చెప్పిన మాట ప్రకారం నేను వారిని క్షమించుచూ ఉన్నాను, నీ మాట చొప్పున నేను చేయుచూ ఉన్నాను అని చెప్పి దేవుడు, కాబట్టి నీ కటాక్షం నా ఎడలు కలిగినట్టు, నీ కటాక్షం నా ఎడలు కలిగినట్లు దయచేసి నీ మార్గమును చూపుము అని చెప్పి 33వ అధ్యాయము 13వ వచనంలో మోషే యెహోవాకు ప్రార్థన చేయగా, 16వ వచనం, నా ఎడలని ప్రజల ఎడని కటాక్షం కలిగింది దేని వల్ల, నీవు మాతో వచ్చుట వల్లనే కదా అని చెప్పినప్పుడు 17వ వచనంలో, కాగా యెహోవా నీవు చెప్పిన మాట చొప్పున చేసేదను, నీ మీద కటాక్షం కలిగింది, నీ పేరుని బట్టి నేను ఎరుగుదునని దేవుడు చెప్తూ ఉన్నాడు. కాబట్టి ఇశ్రాయేలీయులు పాపములు క్షమించడానికి ఆయన మధ్యవర్తిగా ఇశ్రాయేలు పక్షము 40 పగుళ్ళు 40 రాత్రులు ప్రార్థన చేసినప్పుడు, నీ మాటను బట్టి వారిని క్షమిస్తూ ఉన్నానని చెప్పి దేవుడైన యెహోవా ఇశ్రాయేలును క్షమించడానికి మధ్యవర్తిగా, ప్రవక్తగా, యెహోవాకు విరోధముగా పాపం చేసిన జనుల పక్షముగా ప్రార్థన చేయు సేవకునిగా మోషే ప్రార్థించినప్పుడు, నీ మాట చొప్పున నేను వారిని క్షమిస్తూ ఉన్నాను. అదే విధంగా దేవుడైన యెహోవా సంఖ్యాకాండం 14వ అధ్యాయంలో 11వ వచనం, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నన్ను అలక్ష్యం చేస్తారు, ఎన్నాళ్ళ వరకు ఈ ప్రజలు నా మాటలు గైకొనక అలక్ష్యం చేయువారుగా ఉన్నారు అని దేవుడు అడిగి మోషే ప్రార్థన చేస్తాడు. మోషే ప్రార్థన చేసినప్పుడు, నాకు విరోధముకు సరిగిన ప్రజలు, ప్రభువా నీవు దీర్ఘశాంతులకు కృపాతిశయము గలవాడు, దోషమును అతిక్రమము పరిహరింపవాడు, అపరాధి నిరపరాధిగా చేయవాడు, ప్రభువా ఈ ప్రజలను క్షమించుమని ప్రార్థన చేస్తాడు. అందుకే యాజకులు దేవుని సేవకులు, దేవుడు నియమించిన సేవకు, దేవుడు ఏర్పరిచిన సేవకు, దేవుడు ప్రతిష్ఠించిన సేవకు, దేవుడు అభిషేకించిన సేవకు, దేవుని ప్రజలకు, దేవుని విశ్వాసులకు, దేవునికి మధ్యవర్తులుగా ఉంటారని దేవుని వాక్యంలో రాయబడి ఉంది. కాబట్టి వారి యెహోవా దూతలని, సంఘపు దూతలని రాయబడి మన పక్షముగా ప్రార్థన చేయవాడు, దేవుని సన్నిధిలో మన పక్షముగా ప్రార్థన చేయవాడు యాజకులు దేవునికి. అలాగే యేసుక్రీస్తు ప్రభువు కూడా 1 తిమోతి పత్రిక 2వ అధ్యాయం 5వ వచనంలో, నరులకు దేవునికి మధ్యవర్తిగా క్రీస్తు యేసు నరుడుగా ఆయన ఈ లోకంలోనికి వచ్చి నీ పక్షముగా నా పక్షముగా విజ్ఞాపన చేస్తూ ఉన్నాడు. ఆయన ఈ లోకంలో జీవించినంతకాలం, పరిచయం జరిగించినంతకాలం ఆయన మన పక్షంగా ప్రార్థన చేసి, ఇప్పుడు కూడా పరలోకంలోకి ఆరోహణమై ఆయన తండ్రి కృపాశ్రం ఆశీనుడై 1 యోహాను పత్రిక 2వ అధ్యాయం 2వ వచనంలో మన పక్షము విజ్ఞాపన చేయు దేవుడై ఉన్నాడు. ఒకవేళ మనం పాపం చేసినాడు, దేవునికి విరోధముగా మనం పాపం చేసినప్పుడు మన పక్షముగా ఆయన మన విజ్ఞాపన చేయొచ్చు. ఆయన శిలువ మీద కూడా మన పక్షంగా విజ్ఞాపన చేసి, క్రీస్తు ఆత్మ
గా ఈ లోకంలో పరిశుద్ధాత్మగా వచ్చి క్రీస్తు నామమున పంపబడిన పరిశుద్ధాత్మ మన పక్షముగా జ్ఞాపం చేస్తాడు. రోమపత్రిక 8వ అధ్యాయం 26వ వచనంలో 33వ వచనంలో కూడా ఆ మాట రాయబడి. కాబట్టి మన పక్షంగా జ్ఞాపన చేయి. యేసుక్రీస్తు ప్రభువనబడిన మధ్యవర్తి, ఉత్తరవాది, పరిశుద్ధుడు, ఎలాగ మోషే ఇశ్రాయేలు నశింపకుండా ప్రార్థన చేసి మధ్యవర్తిగా దేవునికి మానవునికి మధ్య నిలిచి వారి పక్షంగా విజ్ఞాపన చేశాడు. అలాగే యేసుక్రీస్తు ప్రభు అనబడిన మన ఉత్తరవాది, మన ప్రభు, మన రక్షకుడు, ఆయన ఈ లోకంలో ఉన్నప్పుడు మన పక్షంగా విజ్ఞాపన చేశాడు. ఆయన పరలోకంలో ఆసీనుడై తన ద్వారా దేవుని యొద్దకు వచ్చి వారి పక్కన విజ్ఞాపన చేయుటకు ఆయన శక్తివంతుడై ఉన్నాడు, రక్షించుటకు శక్తివంతుడై ఉన్నాడు అని దేవుని వాక్యంలో రాయబడి. హెబ్రీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో రాయబడి. అందువలన మనము కూడా ప్రతినిత్యము దేవునికి చేయి ప్రార్థన నీ అవసరతలను బట్టి. 2వ దినవృత్తాంతం 30వ అధ్యాయం 27వ వచనం, యాజకులు లేచి నిలవబడి జనులు దీవింపగా వారి ప్రార్థన ఆకాశమందున్న దేవుని పరిశుద్ధ నివాసంలోకి చేరినాయి. మీ పక్షముగా మందిరములో చేయబడి ప్రార్థన, మీ పక్షముగా సేవకులు చేయి ప్రార్థన, దేవునికి విశ్వాసులకు మధ్యవర్తిగా దేవునిచే నిజముగా ప్రతిష్ఠింపబడి నిజముగా అభిషేకింపబడిన ప్రవక్తలుగా, సేవకులుగా, కాపరులుగా ఈ కాలంలో చేయి ప్రార్థన దేవుడు ఆలకించి మోషేతో సెలవిచ్చిన ప్రకారం నీ మాట చొప్పున నేను వారిని క్షమిస్తూ ఉన్నాను, నీ మాట చొప్పున నేను వారిని కరుణిస్తూ ఉన్నాను, నీ మాట చొప్పున నేను చేస్తానని మోషేకి ఇచ్చిన మాటను ఈ కాలంలో కూడా దేవుడు మీ పక్షంగా ప్రార్థించేవారు, మీ పక్షంగా నిలవబడి మీ కొరకు మనందరి కొరకు ప్రార్థన చేయి. దేవుని సేవకులను మనం ఆశ్రయించి మన ప్రతి వేదన, బాధను, శోధన, ప్రతి కష్టమును, ప్రతి అవసరతను వారికి తెలియజేసినాం. దేవుని మందిరంలోండి వారు ప్రార్థన చేసినాం, దేవుని సన్నిధిలోండి వారు ప్రార్థన చేసినాం. అది దేవుని సన్నిధికి చేరు ప్రత్యేకముగా మీ కొరకు ఆ ప్రార్థనలు దేవుడు సఫలపరుస్తాడు. ముఖాముఖిగా దేవునితో మాట్లాడు ధన్యత మనకు దేవుడు అనుగ్రహించాడు. అది సన్నిధికి వచ్చి కేవలం మన వ్యక్తిగతంగా ప్రార్థన చేయటం మాత్రమే కాదు, సేవకుల ద్వారా మనం ప్రార్థన చేస్తాం. మోషే ద్వారా నేను వారి మధ్య నిలిచి మీ కొరకు ప్రార్థన చేస్తున్నాను. అప్పుడు ఆయన మిమ్మల్ని నశింప చేయక మిమ్మల్ని కరుణించి మీకు అవసరమైన ప్రతి ఒక్కటి ఆయనకు మీరు సనిగినను గొనిగినను ఆయనకు విరోధంగా తిరుగుబాటు చేసినాను ఆయన మిమ్మల్ని కరుణించి కృప చూపి మీకు సహాయం చేయ దేవుడై ఉన్నాడు. మీ పక్షం నేను ప్రార్థించినప్పుడు నీ మాట చొప్పున నేను చేసిన దేవుడు నాకు వాగ్దానం చేశాడు మోషే. మనము కూడా అలాగే ప్రార్థన చేయాలి. 2వ దినవృత్తాంతం 20వ అధ్యాయంలో 20వ వచనంలో మీ ప్రవక్తలను నమ్ముకోండి, యెహోవాను నమ్ముకొని ఆశ్రయించినప్పుడు మీరు కృతార్థులవుతారు, మీరు వర్ధిల్లుతారని దేవుని వాక్యం. ఆమోస్ గ్రంథం 3వ అధ్యాయం 6వ వచనంలో యెహోవా తాను సంకల్పించిన ఉద్దేశం తన ప్రవక్తకు తెలియకుండా ఏమీ చేయుడని ఆయన సమూయేలు ద్వారా అలాగే చేశాడు. దావీదు జీవితంలో, సౌలు జీవితంలో నాతాను ప్రవక్తను పంపి దావీదుని హెచ్చరించాడు. అనేక మంది ప్రవక్తల ద్వారా అనేక రాజులను గద్దించాడు. ఆయన ఉద్దేశంలో వారి జీవితంలో సఫలపరిచినట్లుగా వారు మధ్యవర్తులుగా, దేవునికి నరులకు మధ్యవర్తిగా వారు ప్రార్థన, వారి పక్షముగా దేవుని మాటలు, హెచ్చరికలు వారికి తెలియజేసినప్పుడు, వారు నమ్మినప్పుడు వారి గురించి ప్రార్థించే. సమూయేలు అంటే నేను ప్రార్థన చేయటం మానేయడలా నాకు శ్రమ, కాబట్టి ప్రతినిత్యం మీ కొరకు ప్రార్థించి సేవకులను మీరు ఆదరించి ఆతిథ్యం ఇచ్చి వారి మధ్యవర్తులని వారి పక్షముగా దేవుడు కార్యం జరిగించే దేవుడై ఉన్నాడని నమ్మినా కదా నువ్వు దేవుని మహిమను చూడదు. ప్రభువానికి స్తోత్రాలతో ఉదయకాల సమయంలో అలాగే మీరు ప్రార్థించి మోషే ఎలాగ మీ జనుల పక్షంగా ప్రార్థించాడు, అప్పుడు మోషే మాట ప్రకారం మీరు క్షమించారు. విడుదల వీక్షిస్తున్న ప్రతి ఒక్కరి జీవితంలో కార్యసిద్ధి కలుగుతుంది. వారి పక్షంగా నేను ప్రార్థన చేస్తున్నాను. ప్రతి ఒక్కరి విషయంలో ఏ ఏ అవసరతలు ఉన్నాయో, ఆత్మీయ అవసరత, రక్షణ విషయంలో, శ్వాస వృద్ధి పొందించే విషయంలో, ప్రార్థించే విషయంలోనూ, వారు ఈ లోకంలో జీవించడానికి అవసరం ప్రతి ప్రభు మొదట దేవుని రాజ్యం నీతిని వెతుకుచు అప్పుడు అవన్నీ మీరు అనుగ్రహిస్తారని చెప్పారు. ప్రభు ఏ ఏ విషయంలో వారు మీ సన్నిధిలో గోజాడుతూ ఉన్నారు, బతిమాలుతూ ఉన్నారు, వారి పక్షంగా ప్రార్థించారు. వివాహ విషయంలోనూ, గర్భఫల విషయంలో, ఉద్యోగ ప్రయత్నం విషయంలో, స్థిరపరటంలో, భవిష్యత్తు విషయంలో, బిడ్డల భవిష్యత్తు విషయంలో
ప్రభు ఎవరైతే ప్రార్థన చేస్తూ ఉన్నారు, అనారోగ్యంతో వారు దుఃఖించు మీకు మొరపెడుతూ ఉన్నారు, వారందరూ దర్శించండి, కృప చూపండి, స్వస్థపరచండి ప్రభు. మీకు స్తోత్రాలు. మీ కార్యసిద్ధి కలుగు చేయండి ప్రభు. దయచేయము ప్రభు, చిత్తగించము ప్రభు, చూడు ప్రభు, వారు మీ ప్రజలే కదా. ఈ నామమున ప్రతి ఒక్కరి కొరకు ప్రార్థన చేయించున్నాను తండ్రి. తండ్రి దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధ ఆత్మని చాతన అన్యోన్య సహవాసం మీకును మీ ప్రార్థనలకు దేవుడు కార్యసిద్ధి కలుగు చేయొచ్చు. ఆయన మందిరంలోని దీవెన ఆశీర్వాదం మీకు మెండుగా కలుగు చేయును గాక. ఆమె దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమె